స్వతంత్రం వచ్చి దాదాపు 79 సంవత్సరాలు గడిచిపోయాయి. బ్రిటిష్ వారి నుంచి విముక్తి చెందిన భారతదేశం ఎందరో నాయకుల ముందు చూపు, కార్యదక్షత వల్ల పేదరికం నుంచి అభివృద్ధి వైపు పయనించింది. హరిత విప్లవం సాధించిన దేశం నేడు సాంకేతిక విప్లవం వైపుగా పయనిస్తుంది. చంద్రుడిపైకి ఉపగ్రహం పంపించే స్థాయికి చేరుకున్న మన దేశం నేడు ఏఐలో ఆధిపత్యం సాధించేందుకు కృషి చేస్తుంది. ఇదంతా ప్రజల కొరకు, ప్రజల చేత ఎన్నుకోబడ్డ కొంతమంది నాయకుల వల్ల మాత్రమే సాధ్యమైంది. నిరంతరం ప్రజల కొరకు, వారి అభివృద్ధి కొరకు కృషి చేస్తున్న నాయకులు అరుదుగా ఉంటారు. రాజకీయం అంటే ఫక్తు వ్యాపారం అనే నాయకుల మధ్యలో అటువంటి వారు కొందరే ఉంటారు. ఒకప్పుడు రాజకీయాలంటే నాయకులు త్యాగాలు చేయాలని, ప్రజల కోసం ఆస్తులు సైతం ధారబోయాలని భావించేవారు, అలాగే జీవించేవారు. కాలం మారే కొద్దీ మనకేంటి అనుకునే స్వార్థ నాయకులు పుట్టుకొచ్చారు. గంజాయి వనంలో తులసి మొక్కల అటువంటి నాయకుల మధ్య కూడా కొంతమంది నాయకులు నేటికి ఉన్నారు. ప్రస్తుత తాజా రాజకీయాలలో అటువంటి వారిలో అరుదైన వ్యక్తి యలమంచిలి సత్యనారాయణ చౌదరి. అందరూ పిలుచుకునే పేరు సుజనా చౌదరి. మా 43వ డివిజన్ కానీ, భవానీపూర్ ఎమ్మెల్యే గారు కానీ, మా సుజనా చౌదరి గారు మాకు అందుబాటులో ఉంటారు. ఇప్పుడు కూడా మాకు ఏ సమస్య అయినా మా 43వ డివిజన్ కోటేశ్వర గారికి చెప్తే మా సమస్య ఏదైనా జరిగినా పరిష్కారం చేస్తున్నారు. సంక్షేమ పథకాలు కానీ దేనికైనా జరిగాయి మాకు వెంటనే అలా పలానా అని చెప్పంటే వెంటనే ఏదన్నా ఒక రోజు టైం ఇస్తే మరుసటి మాకు అందుబాటులో దొరుకుతాడు. ఆ పని అయితే వెంటనే అయ్యేలా చూస్తున్నారు. కూటమి గవర్నమెంట్లో అయితే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, అన్ని విధాలుగా మాకు బాగానే ఉంది, నో ప్రాబ్లం, ఇబ్బంది లేదు. మళ్ళీ ఇదే కూటమి రావాలని, మళ్ళీ మాకు ఎమ్మెల్యే గారు కావాలని మళ్ళీ కోరుకుంటున్నాం. నా పేరు రమణకుమారి, కందుకూరు రమణకుమారి. నా కాలుకి ఆపరేషన్ జరిగింది. నాకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 50,000 రూపాయలు ఇచ్చారు. చాలా సంతోషము. ఈ ప్రభుత్వం ఇలాగే వచ్చే సంవత్సరం కూడా ఇలాగే రావాలని కోరుకుంటున్నాము. ఆయన చేసే మంచి పనులు నచ్చుతున్నాయి. అమరావతి అభివృద్ధి పరుస్తున్నారు. పిల్లలకి ఉద్యోగాలు అవి వచ్చి పిల్లలందరూ ఇక్కడే సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాం. మేము పెద్దవాళ్ళగా అన్ని మంచి పనులు చేస్తున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి అందరికీ సహాయం అందుతుంది, వృద్ధులకి బాగా సహాయపడుతుంది. సుజనా చౌదరి గారికి కూడాను, మా ఎమ్మెల్యే గారికి హ్యాపీ బర్త్డే శుభాకాంక్షలు. ఆయన కూడాను మా ఏరియాకి బాగానే డెవలప్ చేస్తున్నారు. అన్ని విషయాల్లోనూ మమ్మల్ని సహకరించి అభివృద్ధి పరుస్తానికి మమ్మల్ని మాకున్న సమస్యలు ఏంటి తెలుసుకుంటున్నారు. అందరిని పంపించి చాలా సంతోషపడుతున్నాం. మేము గత 12 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ నివసిస్తున్నాం. మమతా దేశూర్ బ్యాక్ సైడ్ ఇటు ఊర్మి నగర్ ప్రజాశక్తి నగర్లో మేము 12 సంవత్సరాలుగా నివసిస్తున్నాం. మాకు వచ్చిన కానీ రోడ్లు లేవు. కానీ కూటమి ప్రభుత్వం గెలిచినాక జనసేన పోటీ సార్ పరిస్థితి చేసుకొని వారిని తీసుకొని 2-3 సార్లు ఆఫీస్కి మన సుజనా చౌదరి ఆఫీస్కి వెళ్తే వారు స్పందించి ఏమంటే 3 నెలల్లో ఈ రోడ్డు శాంక్షన్ చేయించి మమ్మల్ని ఈ రోడ్డు నడిచే అదృష్ట భాగం కలిగించారు సుజనా చౌదరి గారు. అలాగే జనసేన కొట్టి సార్ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మాకు ఇంత అదృష్ట భాగం కలిగించింది సుజనా చౌదరి గారు కుటుంబ ప్రభుత్వం వల్ల. మాకు ఈ రోడ్లు 12 సంవత్సరాల నుంచి రోడ్లు లేని పాములు, కప్పలు, బర్రెలు అన్ని ఎంతో ఇబ్బంది పడ్డాం. వర్షాకాలం నడుస్తా కూడా ఇబ్బంది కాదు. మా పక్కనే మమతా స్కూల్, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఈ రోడ్డు నుంచి నడిచేవాళ్ళు. పిల్లలు కూడా చాలా మంది పేరెంట్స్ కూడా చాలా ఆనందంగా యత్నం చేస్తున్నారు. సుజనా చౌదరి గారికి ఏ జన్మ పుణ్యం రుణపడి ఉంటాము. ఈ రోడ్డు ఇంత ఖరీదు పెట్టి వేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. అందరం కూడా మా సొంతంలో ఉన్నాము కూడా సుజనా చౌదరి గారికి ధన్యవాదాలు తెలుపుతూ మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మేము మమతా దేవి స్కూల్ బ్యాక్ సైడ్ ఉంటున్నాము. మాకు ఇటీవల చాలా ఇబ్బందులకు, రోడ్లు లేక, సరైన సదుపాయాలు లేక చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నాము. ఇటీవల ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం వారు చొరవ చేసుకుని మాకు ఇటువైపు రోడ్లు కానీ ఇవన్నీ ఎమ్మెల్యే గారి కార్యాలయం నుండి చక్కగా పనులన్నీ చేసినందుకు మిక్కిలి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నేను ప్రస్తుతం భవానీపురం ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. ఇది వెస్ట్ కాన్స్టిట్యున్సీ కింద వస్తుంది. మా వెస్ట్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారి ఆఫీసు స్వాతి సెంటర్లో ఉంటుంది. అక్కడ శ్రీధర్ గారు దాని సెక్రటరీగా ఉంటారు. ఆయన ఎప్పుడు 24 గంటలు ఆఫీస్లో అవైలబుల్గా ఉంటారు. ఈ ప్రజా సమస్యల గురించి ఎవరైనా ఉంటే ఆఫీస్కి వెళ్తారు. ఆఫీస్ శ్రీధర్ గారిని కలిస్తే ఆయన మాకు రిఫర్ చేసి యాజ్ పర్ లా చట్ట ప్రకారం ఎలా ఉందో అలా చర్య తీసుకోమని చెప్తారు. వాళ్ళు చెప్పిన దాని మీద చట్ట ప్రకారం ఇమీడియట్గా మేము చర్య తీసుకుంటున్నాం. దానివల్ల లాండ్ ఆర్డర్ సమస్యలు కానీ ఏమి లేక ప్రశాంతంగా ఉంది. ఏదైనా లాండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చినా కూడా ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి యాజ్ పర్ లా చట్ట ప్రకారం పొమ్మని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. దాని ప్రకారం మేము ఫాలో అవుతున్నాం. ప్రజెంట్ ఏ విధమైన సమస్యలు లేకుండా ప్రశాంతంగా ఉంది. గంజాయి కానీ ఆ బ్యాచ్లు అన్నీ కూడా కంట్రోల్లో ఉన్నాయి. రౌడీజం అనేది చాలా వరకు అదుపులోకి వచ్చింది. న్యూసెన్స్ కానీ ఏమీ లేదు. ప్రజెంట్ అంతా ఏ ఇష్యూస్ లేవు. ఎమ్మెల్యే గారి ఆఫీసులు కూడా వెంటనే రెస్పాండ్ అవుతారు. ప్రతి విషయానికి రెస్పాండ్ అవుతారు. నిత్యం ప్రజల కోసం పరితపిస్తూ, వారి క్షేమం గురించి ఆలోచిస్తూ, కష్టంలో ఉన్నవారు తనను వెతుక్కుంటూ రానవసరం లేదని,
తామే వారి గడపకు చేరుకుని సమస్యలు తెలుసుకునేలా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ వ్యవస్థ ద్వారా ప్రజల కష్ట సుఖాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఆ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న వ్యక్తి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి. రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే చేయని విధంగా ఒక వ్యవస్థీకృత సిస్టమ్ను ఏర్పాటు చేసి ప్రజలకు పనిచేస్తున్న నాయకుడు సుజనా చౌదరి. కులం ఇంటి గడపలోనే ఉండాలి, మతం మందిరంలోనే ఉండాలనే నినాదంతో కుల మత భేదాలు చూడకుండా ప్రజా సేవ చేస్తున్న ఎమ్మెల్యే సుజనా చౌదరి. 1961 జూన్ 2న కృష్ణా జిల్లా కంచికచర్లలో యలమంచిలి జనార్దన్ రావు, సుశీల గార్లకు జన్మించారు సుజనా చౌదరి. తండ్రి జనార్దన్ రావు ప్రముఖ మెకానికల్ ఇంజనీర్. సుజనా చౌదరి హైదరాబాద్ సిబిఐటిలో మెకానికల్ ఇంజనీరింగ్, కోయంబత్తూరులోని సిఎస్జి కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మిషన్ టూన్ ఇంజనీరింగ్ లో పీజీ డిగ్రీ పూర్తి చేసి 1986లో సుజనా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ను స్థాపించి రాజకీయాల్లోకి ప్రవేశించే వరకు సుజనా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కు అధిపతిగా ఉన్నారు. తల్లి పేరు సుశీల నుంచి సు, తండ్రి పేరు జనార్దన్ రావు నుంచి జనా తీసుకుని సుజనా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ను స్థాపించారు సుజనా చౌదరి. సుజనా మెటల్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, సుజనా టవర్స్ లిమిటెడ్, సుజనా ఎనర్జీ లాంటి సంస్థలు ఈ సుజనా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ లో ఉన్నాయి. 1989 ఆగస్టు 6న పద్మజను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు కార్తీక్, నాగచందిని అనే కుమారుడు కుమార్తె ఉన్నారు. 2010లో సుజనా చౌదరి రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2010 జూన్ 22న ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2014 నవంబర్ 9న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు భూశాస్త్రాల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2014 జూన్ నుంచి టీడీపీ పార్లమెంటరీ నాయకుడిగా కూడా వ్యవహరించారు. 2018వ సంవత్సరంలో టీడీపీకి రాజీనామా చేశారు. సుజనా చౌదరి 2019 జూన్ 20న తన సహచర టీడీపీ ఎంపీలు సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావులతో కలిసి ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. సుజనా చౌదరి 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి ఆసిఫ్పై 47,032 ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అది ఊర్మిళా నగరు 43వ డివిజను, మమతాదేవి స్కూల్ బ్యాక్ సైడ్ ఉంటాము. 15 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము నివసిస్తున్నాము. గత ప్రభుత్వంలో రోడ్లు కానీ కార్పొరేట్ దృష్టికి కానీ తీసుకెళ్ళాము. ఇప్పుడు రోడ్లు కానీ కనీసం ఖాళీ ప్లేసుల్లో చెత్త కానీ తీపించలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలు నిమిత్తంలో చక్కగా మాకు సిమెంట్ రోడ్లు వేసి అన్ని విధాల డ్రైనేజ్ వ్యవస్థలు అన్ని బాగా చేసి అంతా నీట్గా చేసి పెట్టారు. జనసేన కోటేశ్వరరావు గారు ఆధ్వర్యంలో ఈ టీపీ రోడ్లన్నీ విజయవంతంగా జరిగినాయి. ఇప్పుడు ప్రజలంతా చాకచక్యంగా అంత చక్కగా సాయంత్రం కూడా వాకింగ్ చేసుకోవడానికి కానీ అన్ని విధాలా బాగుంది. అలాగే మా పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాము. నారా హమారా, సుజనా హమారా. నమస్కారం, నా పేరు అరుణ, ఎమ్మురు అరుణ, రెడ్డి కాలనీ మాది. మాకు మామూలుగా రోడ్లు మెయిన్ రోడ్లు వేస్తారు, సొంత రోడ్లు వేయాలి, కరెంటు స్తంభాలు కూడా వేసారు. ఎప్పుడో పాతకాలపై అయితే సొంత రోడ్లు అది వేయాలి. సుజనా చౌదరి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు మా కోసము చాలా చేశారండి, ఇంకా చేస్తున్నారు. ఇక్కడ రోడ్లు వేసేయడం కూడా సుజనా చౌదరి ఆధ్వర్యంలో జరిగాయండి. సుజనా చౌదరి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నమస్కారం. సుజనా చౌదరి గారికి నమస్కారం. ఈ ఏరియాలోకి వచ్చి 9 సంవత్సరాలు అవుతుంది. ఈ ఏరియాలో ఇప్పటిదాకా రోడ్లు వసతులు కానీ ఏమీ లేదు. ఈ రోడ్లు వసతులు అవన్నీ ఒక 5-6 నెలల కిందట ఈ రోడ్లు వసతులన్నీ బాగున్నాయి చక్కగా. సుజనా చౌదరి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలుగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు నవ్య, మాది 43వ డివిజన్. మా రోడ్లు 30 సంవత్సరాల నుంచి కరెంటు స్తంభాలతో ఇబ్బంది పడుతున్నాము. సుజనా చౌదరి గారు పుణ్యమా అంటూ మాకు కరెంటు స్తంభాలు కొత్తగా వేశారు. రోడ్లు బాగుండట్లేదు, కానీ రోడ్లు కూడా శాంక్షన్ చేసి వేశారు. మన సందు రోడ్లు కూడా త్వరలోనే వేస్తామని చెప్పారు. ప్లస్ మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. సుజనా చౌదరి గారికి మేము ఎంతో రుణపడి ఉన్నాము. మాకు అన్నిటికీ అందుబాటులో ఉంటారు. మేము ఏది కావాలనుకున్నా మాకు మా డివిజన్ తరఫున మా బొల్లేపల్లి కోటేశ్వరరావు గారు అందుబాటులో ఉంటారు. ఆ అన్న ద్వారా మేము సుజనా చౌదరి గారికి ఎంతో రుణపడి ఉన్నాము.
సృజనా చౌదరి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. నమస్తే అండి, నా పేరు తాతపూడి అప్షలం కుమార్. నేను 34వ డివిజన్లో కుద్దూస్ నగర్లో జాయిస్ బ్యాప్టిస్ట్ చర్చి పాస్టర్గా పనిచేస్తున్నాను. ఒక 8 నెలల క్రితం నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కాళ్ళు పడిపోయి నేను హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను. అప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు మరి స్థానిక సంఘ ఈ 34వ డివిజన్లో ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తల ద్వారా మరి నాయకుల ద్వారా నేను ఎమ్మెల్యే గారి ఆఫీసు కలవటం జరిగింది. నా పరిస్థితి వారికి చెప్పుకున్నప్పుడు వారు అప్లికేషన్ పూర్తి చేసి వారే అన్ని కాగితాలు కూడా మరి ఏర్పాటు చేసి ఆఫీస్ ద్వారా మరి ముఖ్యమంత్రి సహాయ నిధికి అప్లికేషన్ పెట్టడం జరిగింది. ఒక 3 నెలల 4 నెలల్లోనే నాకు 38,000 రూపాయలు చెక్కు అందజేశారు. మరి ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి నాకు కబురు వచ్చింది. వెళ్ళినప్పుడు మరి వారు చెక్ అందించారు. అలాగే ఎమ్మెల్యే గారి ఆఫీస్కి వెళ్ళినప్పుడు వారు చాలా గౌరవంగా చూడటం కానీ ఆ పనులు కానీ అన్నీ కూడా చక్కగా చేశారు. అందరూ చాలా మంచిగా స్పందించారు. నాకు కష్ట సమయంలో ఎమ్మెల్యే గారి ద్వారా మరి ఆఫీస్ ద్వారా నాకు సహాయం అందింది. నేను ఎప్పుడు కూడా మరి కృతజ్ఞత కలిగి ఉంటాను. ఎమ్మెల్యే సుజనా చౌదరి గారికి నా కృతజ్ఞత తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే వారి జన్మదినం అని తెలిసింది. మరి దేవుడు వారికి ఆయురారోగ్యాలు దయచేయాలని, ఇంకా ప్రజల సేవలో వాళ్ళని ఇంకా బలంగా వాడుకోవాలని వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి మా డివిజన్లో పనిచేస్తున్న బీజేపీ నాయకులకి, అలాగే మరి సుజనా చౌదరి గారి ఏర్పాటు చేసిన వాలంటీర్ గారికి, ఆఫీస్ స్టాఫ్ అందరికి కూడా నా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సుజనా చౌదరి తన నియోజకవర్గ ప్రజల కోసం వినూత్నంగా ఆలోచించారు. సాంకేతికతను ఉపయోగిస్తూ సిబ్బందిని నియమించి ప్రజల సమస్యల పరిష్కారానికి, తన నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేశారు. తన నియోజకవర్గంలోని 22 డివిజన్కు ఒకరు చెప్పిన ఒక ఉద్యోగిని నియమించి వారికి ఎలక్ట్రిక్ బైకులను అందించి నిరంతరం డివిజన్లలో తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకుని ఆ సమస్యలను తక్షణమే తన నియోజకవర్గ కార్యాలయంకు ఎప్పటికప్పుడు చేరవేసేలా ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆ వ్యవస్థ పేరు సుజనా మిత్ర. సుజనా మిత్ర సిబ్బంది తీసుకొచ్చిన సమస్యల వివరాలను, ప్రజల దరఖాస్తులను కార్యాలయ సిబ్బంది స్వీకరించి వాటిని సంబంధిత ప్రభుత్వ అధికారులకు పంపుతారు. నేరుగా ప్రజలు కార్యాలయానికి వచ్చి తమ అర్జీలను ఇచ్చే సౌకర్యం కూడా కల్పించారు ఎమ్మెల్యే సుజనా చౌదరి. అంతేకాదు, స్థానికంగా ఉన్న సమస్యల పరిష్కారానికి సిబ్బంది ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ప్రజల సమస్యలను నేరుగా వింటారు. కార్యాలయ సిబ్బంది ప్రజా దర్బార్ కార్యక్రమం పేరుతో అర్హులైన పేదలకు ప్రభుత్వ పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు మరియు ఇతర సంక్షేమ పథకాలు అందేలా స్థానిక సచివాలయ అధికారులతో సమన్వయం చేసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తారు. సుజనా హెల్త్ ఆన్ వీల్స్ పేరుతో సుజనా ఫౌండేషన్ ద్వారా ఉచిత వైద్య శిబిరాలు, అత్యవసర మందుల పంపిణీ మరియు పెద్ద ఆసుపత్రులలో ఉచిత వైద్యం అందేలా ఒక ప్రత్యేక సమన్వయకర్త ద్వారా సహాయం అందిస్తున్నారు. నా పేరు రూబీ అండి. ఎల్ఓసి లెటర్ కోసం నేను ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్ళాను. ఒక రోజులోనే నాకు ఎమ్మటేగానే ఇచ్చేసారండి. అది తీసుకొని వెళ్ళి నేను హాస్పిటల్ ఇవ్వగానే ట్రీట్మెంట్ జరిగింది. ఎమ్మెల్యే సార్కి మా కుటుంబం తరఫున వందనాలండి. నా పేరు కృష్ణ సార్. నేను సర్వీస్ సెంటర్లో ఉంటా. కొండ మీద 220 మెట్లు. తర్వాత ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే ఆయన లెటర్ ఇచ్చారు. లెటర్ పట్టుకొని అమరావతి వెళ్ళా. అమరావతి వాళ్ళు 1,60,000 చెక్ ఇచ్చారు. 1,60,000 చెక్ పట్టుకొని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళా. హాస్పిటల్లో నుంచి మళ్ళీ 1,00,000 రూపాయలు కట్టమంటే 80,000 కట్టా క్యాష్. అంతే సార్. నాకు ఒక టెంట్ వేశారు. అంతే, టెంట్ కూడా కాదండి, బెలూన్ వేశారు. ఆయన ఇంత మంచి పని చేసినందుకు ధన్యవాదాలు. అది ఇంతవరకు. ఆయన కార్పొరేటర్ కూడా ముందు స్పందించి ఆయన దగ్గరికి తీసుకెళ్లారు, ఎమ్మెల్యే గారి దగ్గరికి. ఎమ్మెల్యే గారు ఎమ్మటే స్పందించి ముద్ర గుద్ది పంపించారు. పంపించిన ఎమ్మటే చెక్ వచ్చింది. సాయంత్రం 5ంటికి చెక్ వచ్చిన తర్వాత చెక్ని తీసుకెళ్ళి హాస్పిటల్ వాళ్ళకి ఇస్తే ఆ 1,00,000 రూపాయలు కట్టమంటే నేను 80,000 అక్కడ ఏరుకొని కట్టాను. ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. మా ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారికి ధన్యవాదాలు. ఆయన్ని కోరుగా బతిమాలుకుంటూ ఆయన వచ్చింది మాకు ఏదో పేదవాళ్ళందరికీ ఇస్తాండి కాబట్టి సంతోషంగా బతికాం. ఎంతవరకు అనుకున్నట్టు మొన్న కూడా వచ్చారు. మేము మొన్న వచ్చినప్పుడే ఇక్కడికి కూడా వచ్చారు. చూశాను, నేను ఆయన్ని చూసి ధన్యవాదాలు చెప్పుకుంటూ. హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకొని డబ్బులు కట్టి పేద వర్గాలకు చెందిన వారు ఉన్నారో వాళ్ళకి కూటమి ప్రభుత్వం నుండి సీఎం రిలీఫ్ ఫండ్ వాళ్ళకి ఎంత అయితే హాస్పిటల్లో ఖర్చు అయిందో ఆ అమౌంట్ను
సుజనా చౌదరి గారి కార్యాలయం ద్వారా ఎమ్మెల్యే గారి చొరవతో వాళ్ళకి మెడికల్గా అయిన హాస్పిటల్కి అయిన ఖర్చును వెనక్కిప్పించడం జరుగుతుంది. ఈ రోజు పశ్చిమ నియోజకవర్గంలోని 22 డివిజన్ల నుండి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి హాస్పిటల్కి వాళ్ళు పెట్టుకున్న ఖర్చును చెక్ రూపంలో వాళ్ళ అకౌంట్లో జమ అయ్యే విధంగా వాళ్ళకి అమౌంట్ వేయటం జరుగుతుంది. ఇది కూటమి ప్రభుత్వం సాధించిన విజయంగా పేర్కొనడం జరిగింది. సుజనా చౌదరి గారి చొరవతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. గుర్రంకొండ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ విభాగం. నమస్తే సార్, నా పేరు మురళీకృష్ణ అండి. మా బ్రదర్కి 2 days కింద యాక్సిడెంట్ అయ్యింది. దాని ఎల్ఓసి గురించి శ్రీధర్ గారి దగ్గరికి వచ్చాము. శ్రీధర్ గారి దగ్గరికి వచ్చాము. వెంటనే మాకు ఎల్ఓసి ఇప్పించారు. థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్ సుజనా చౌదరి గారికి మా ధన్యవాదాలు. నమస్తే, నా పేరు నరేంద్ర. మా అమ్మాయికి యాక్సిడెంట్ అయింది 2 days బ్యాక్. మేము హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్లో మాకు 5 లక్షలు ఖర్చు అయిందని చెప్పారు. ప్రజామిత్ర ద్వారా ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. ఎమ్మెల్యే గారు వెంటనే మానవతా దృక్పథంతో వెంటనే ఎల్ఓసి ఇచ్చారు. థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్. ప్రజా సంక్షేమ నిధుల పేరుతో సుజనా ఫౌండేషన్ ద్వారా ఉచిత వైద్య శిబిరాలు, అత్యవసర మందుల పంపిణీ మరియు పెద్ద ఆసుపత్రులలో ఉచిత వైద్యం అందేలా ఒక ప్రత్యేక సమన్వయకర్త ద్వారా సహాయం అందిస్తున్నారు. వ్యక్తిగత మరియు ఫౌండేషన్ నిధుల ద్వారా నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పన, పేద విద్యార్థులకు సహాయం లాంటివి కార్యాలయం పర్యవేక్షిస్తుంది. అడుగడుగున అభివృద్ధి, ఇంటింటా సంక్షేమం పేరుతో అనేక రకాలుగా తన నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారు సుజనా చౌదరి. దినసర కూలీలు, మధ్యతరగతి ఉద్యోగులు, చిన్న వ్యాపారస్తులు, మహిళలు, వృద్ధులు, వితంతువులు, రోగులు ఇలా అనేక వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని ఒక పెద్ద వ్యవస్థనే ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్ని విభాగాలు ఉంటాయి, అదే తరహాలో తన నియోజకవర్గంలో తన స్వంత నిధులతో ఒక పెద్ద నెట్వర్క్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించడమే కాకుండా అభివృద్ధి పయనంలో తన నియోజకవర్గం ముందుండేలా చర్యలు చేపడుతున్నారు సుజనా చౌదరి. రాష్ట్రంలో ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎక్కడా లేని వ్యవస్థ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉందని చెప్పొచ్చు. అయితే రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులుండరని నానుడి. అలాగే రాజకీయ నాయకులపై విమర్శలు, ఆరోపణలు సైతం సహజం. ముఖ్యంగా ఆ నాయకుడికి వ్యాపారాలుంటే ఆరోపణలు మరింత ఎక్కువగా వినిపిస్తాయి. రాజకీయంగా ఏమీ చేయలేని పరిస్థితుల్లో వచ్చే ఆరోపణలు అవి. సుజనా చౌదరి పైన కూడా అటువంటి ఆరోపణలే అనేకం వచ్చాయి. సుజనా చౌదరికి చెందిన సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ మరియు ఇతర అనుబంధ కంపెనీలపై 100 కోట్ల బ్యాంక్ రుణాలు ఎగవేశారనే ఆరోపణలు. దీనికి సంబంధించి గతంలో సిబిఐ అధికారులు ఆయన కార్యాలయాల్లో సోదాలు నిర్వహించడం మరియు కోర్టుల్లో కేసులు నడవడం పెద్ద చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ప్రత్యేక హోదా అనేది సంజీవని కాదని, దానికి బదులుగా ప్యాకేజీలు వస్తాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్లో తీవ్ర ఆగ్రహాన్ని, రాజకీయ దుమారాన్ని రేపాయి. 2024 ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సుజనా చౌదరి ఆ తర్వాత నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండటం లేదనే విమర్శలు కూడా వచ్చాయి. అయితే తానేమిటో, తన వ్యక్తిత్వం ఏమిటో, తన నియోజకవర్గ ప్రజలకు తానేమి చేశానో ప్రజలకు తెలుసని, పనిగట్టుకుని రాజకీయాలు చేసేవారు చేసిన ఆరోపణలకు అంత విలువ లేదని సుజనా చౌదరి కొట్టిపారేస్తున్నారు. ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎలా ఉన్నా నియోజకవర్గ ప్రజలకు నిరంతరం పాటుపడుతున్న సుజనా చౌదరి సేవలను మాత్రం తీసివేయలేం. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు తన స్వంత నిధులను సైతం నియోజకవర్గం కోసం ఖర్చు పెడుతున్న సుజనా చౌదరి లాంటి నాయకులు నేటి పరిస్థితులలో చాలా అరుదన్న మాట మాత్రం కాదనలేని వాస్తవం. సుజనా చౌదరి లాంటి నాయకులు దీర్ఘకాలం రాజకీయాలలో ఉండాలని, తద్వారా ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని, అందిస్తారని ఆశిద్దాం. నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారికి నెంబర్ 1 న్యూస్ మరియు నెంబర్ 1 OTT ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తోంది. పశ్చిమ నియోజకవర్గంలో చరిత్రలో దరిద్ర సృష్టించినటువంటి సుజనా చౌదరి గారు శాసనసభ్యులుగా 47,000 మెజార్టీతో గెలిచినటువంటి సుజనా చౌదరి గారికి సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ఛానల్ కి తరపు నుంచి ప్రజలందరూ కూడా, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అమ్మవారి దీవెనలు, యేసుప్రభు దీవెనలు, అల్లా దీవెనలు, వెంకటేశ్వర స్వామి దీవెనలు నిండుగా మెండుగా ఆయనకు ఉండాలని, ఆయురారోగ్యాలతో సుజనా చౌదరి గారు వారి కుటుంబం అంతా కూడా ఉండాలని, జూన్ 2వ తారీఖున ఆయన జన్మదిన సందర్భంగా ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలి సుజనా చౌదరి గారు అని చెప్పి దీవిస్తూ
ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నా పేరు దాడి మురళీకృష్ణ, టీడీపీ తెలుగు యువత విద్యార్థి విభాగం. మన విజయవాడ వెస్ట్ని రాష్ట్రంలోనే నెంబర్ 1 స్థాయిలో ఉంచినటువంటి మన సుజనా చౌదరి గారికి జూన్ 2వ తారీఖున జరుగువ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, ఇంకా సుజనా చౌదరి గారి ఆధ్వర్యంలోని మన 1 టౌన్ పశ్చిమ నియోజకవర్గంలోని రోజుకి ప్రజా దర్బార్ జరుగుతుంది. అలాగే ప్రజా సమస్యల మీద ఎప్పుడు వాళ్ళకి వెంటనే పరిష్కారం చూపిస్తున్నటువంటి సుజనా చౌదరి గారు ఇలాంటి పుట్టినరోజులు మరిన్నో జరుపుకోవాలని కోరుకుంటూ, అలాగే ఎన్డీఏ కూటమి తరపున సుజనా చౌదరి గారికి మా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికి నమస్కారం. నెంబర్ 1 న్యూస్ ఛానల్ తరపున నేను ముందుగా తెలియజేసేది, విజయవాడ వెస్ట్ని బెస్ట్గా తయారు చేసినటువంటి ఎలక్షన్లో ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాన్ని కూడా నెరవేరుస్తూ ప్రజా దర్బారు కానీ ప్రజా సమస్యలు కానీ తీరుస్తూ, అటు అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ మన విజయవాడ బీజేపీ వెస్ట్ ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి సుజనా చౌదరి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే నా పేరు నున్నా కృష్ణ, ఎన్టీఆర్ జిల్లా వైస్ ప్రెసిడెంట్. మీరు మళ్ళీ ఇలాంటి జన్మదిన కార్యక్రమాలు అనేకమంది చేసుకుంటూ మళ్ళీ మాకు ప్రజాసేవలో క్రియాశీలకంగా మరింత వెలుగు చేకూర్చాలని చేస్తూ మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను. నున్నా కృష్ణ, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా వైస్ ప్రెసిడెంట్. నమస్తే అండి, నా పేరు దొడ్ల రాజా, సుజనా మిత్ర 52 డివిజన్. మా ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు మరింత నూరేళ్లు ఆరోగ్యంతో విరజల్లాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వారికి హ్యాపీ బర్త్డే. 44 డివిజన్. నా పేరు భవానీ, సుజనా మిత్ర అండి. నేను మన ఎమ్మెల్యే గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాము. హ్యాపీ బర్త్డే ఎమ్మెల్యే సార్. నమస్కారం అండి, నా పేరు లక్ష్మీ ప్రసన్న, 34 డివిజన్. నేను సుజనా మిత్ర అంటే సుజనా చౌదరి గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి ద్వారా ఈ 175 నియోజకవర్గంలో నెంబర్ 1 స్థాయికి ఆయన రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. అట్లాగే ఆయన ఈ జనాల మధ్య ఎప్పుడు ఇలాగే ఆనందంగా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో కోరుకుంటూ మా ఎమ్మెల్యే సుజనా చౌదరి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శ్రీలక్ష్మి, నేను ఎమ్మెల్యే ఆఫీస్లో వర్క్ చేస్తాను. ఎమ్మెల్యే సార్కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నా పేరు వాసంతి, నేను విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన శ్రీ సుజనా చౌదరి గారి ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటాను. సీఎం రిలీఫ్ ఫండ్ గురించి సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. Thank you, sir. Hello, sir. I'm Parveen. Wishing you a very happy birthday to our respected MLA, sir. A visionary leader and a true public servant. We wish you happiness in your life and many more years of service to the people. Thank you, sir. పశ్చిమ నియోజకవర్గాన్ని ఏపీలోనే నెంబర్ 1 స్థాయికి చేర్చి అభివృద్ధి ప్రణాళిక సూచికలో నెంబర్ 1గా చేసిన మా పశ్చిమ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ సుజనా చౌదరి గారికి హార్దిక హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఆయన మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, మరెంతో ప్రజాసేవ చేయాలని ఆకాంక్షిస్తున్నాము. థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్. హ్యాపీ బర్త్డే సుజనా సార్. మాజీ పార్లమెంటు మంత్రివర్యులు, మా పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మరి సుజనా చౌదరి గారు పుట్టినరోజు శుభాకాంక్షలు. వారు ఇంకెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి. ఈ రాష్ట్రానికే నెంబర్ 1 అసెంబ్లీ మెంబర్గా అంత వర్క్ చేసిన వ్యక్తి ఈ దేశానికి కూడా నెంబర్ 1గా రావాలి. మోడీ గారి ఆశీస్సులు, చంద్రబాబు నాయుడు ఆశీస్సులు, అలాగే మా కమిటీ నగరాల తరపున కూడా నిండు నూరేళ్లు చల్లగుండాలి, ఇంకా ఉన్నతమైన పదవులు పొందాలని చెప్పి హ్యాపీ బర్త్డే టు సార్. నమస్కారం. అందరికి నమస్కారం అండి, నా పేరు ఆకుల రవిశంకర్, నేను 34 డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షుడిని. మా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి సుజనా చౌదరి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ రోజు మా వెస్ట్ ఎమ్మెల్యే గారికి జన్మదిన సందర్భంగా భవానీపురం పోలీస్ స్టేషన్ తరఫున నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ప్రజాసేవలో ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. నా పేరు సప్ప శ్రీనివాసు, సుజనా మిత్ర 42 డివిజన్కి కోఆర్డినేటర్ని. మన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు జన్మదిన శుభాకాంక్షలు. అలాగే ఈ జన్మదిన శుభాకాంక్షలు సందర్భంగా ఆయన ఎల్లవేళ్ళ అమ్మవారు ఆశీస్సులు, అలాగే మా పరమశివుడు దీవెనలు ఎప్పుడు ఆయన చల్లని చూపు ఉండాలని, అలాగే ప్రజల సేవ ఇంకా మరింత చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నా పేరు భవానీ అండి, 44 డివిజన్ సుజనా మిత్ర. మన ఎమ్మెల్యే సార్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే ఎమ్మెల్యే సార్. థ్యాంక్ యూ. నా పేరు తిరుపతి రెడ్డి, 41వ డివిజన్ సుజనా మిత్రని. హ్యాపీ బర్త్డే ఎమ్మెల్యే సార్.
థ్యాంక్ యూ. నా పేరు సుధారాణి, 40 డివిజన్ కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను సార్. సుజనా మిత్ర. ఎమ్మెల్యే సార్కి హ్యాపీ బర్త్డే సార్. ఈ పశ్చిమ నియోజకవర్గంలో అగ్రస్థానంలో ఉన్నటువంటి మా సుజనా చౌదరి సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మరిన్ని పుట్టినరోజులు ఎన్నెన్నో బాగా జరుపుకోవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా పేరు అవ్వారు బుల్లబ్బాయి అండి, బీజేపీ డిస్టిక్ కోశాధికారి. అట్లాగే కనకదుర్గ అమ్మవారి గుడి పాలక మండలి సభ్యులు, ఎమ్మెల్యే గారి సుజనా చౌదరి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. అలాగే వారి ఆరోగ్యాలతో చక్కగా అమ్మవారి ఆశీస్సులతో కలకాలం అందరికీ సేవ చేయాలని కోరుకుంటున్నాం. నా పేరు సాయి శరత్, జనసేన పార్టీ 39 డివిజన్ అధ్యక్షుడు, విజయవాడ వెస్ట్. మరి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. మరి ఈ ఆంధ్ర స్టేట్లో ఈ 175 నియోజకవర్గాల్లో మన విజయవాడ వెస్ట్ మొదటి స్థానంలో ఉందంటే అది ఖచ్చితంగా మన సుజనా చౌదరి గారి విజన్. ఎంతైనా సరే ఈ విజయవాడ వెస్ట్ మీద ఆయన దృష్టి సాధించి విజయవాడ వెస్ట్ ని మొదటి స్థానంలో నిలిచారు. అదే విధంగా ఆయనకి ఆరోగ్యంగా ఉండి ప్రజల వద్ద చేకూరై జనాలకి సేవ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు బెన్నా భక్తులు సోమేశ్వరరావు, బీజేపీ 42వ డివిజన్ అధ్యక్షుడు. మన ప్రీతమ నేత 175 నియోజకవర్గాల్లో నెంబర్ 1 స్థానంగా నిలబెట్టిన మన నియోజకవర్గ శాసనసభ్యులు సుజనా చౌదరి గారి బర్త్డే సందర్భంగా వారికి ఇదే మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు నాజియా బాను అండి, 55 డివిజన్లో సుజనా మిత్రగా వర్క్ చేస్తున్నాను. ముందుగా మా ఎమ్మెల్యే సార్ సుజనా చౌదరి గారికి నేను పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. నా తరఫున నా తోటి మిత్రులైన సుజనా మిత్ర వాళ్ళ తరఫున సార్కి నేను విషెస్ తెలియజేసుకున్నాను. సార్ ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలి, మన పశ్చిమ నియోజకవర్గం ఇంకా అభివృద్ధిలోకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. నా పేరు పచ్చిపులిసి వెంకట శివప్రసాద్, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడిని. జూన్ 2వ తారీఖు మన ప్రీతమ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారికి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ సుజనా చౌదరి గారికి ఆరోగ్యాలు ఆ భగవంతుడు ఇవ్వాలని కోరుతూ ధన్యవాదాలు. విజయవాడ పశ్చిమాన్ని 175 నియోజకవర్గాల్లో ఏపీలోనే అభివృద్ధి సంక్షేమంలో మొదటి స్థానంలో నింపిన మా ఎమ్మెల్యే విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షల్ని నెంబర్ 1 న్యూస్ ద్వారా తెలియజేస్తున్నాను. ఆయన మరిన్ని పుట్టినరోజుల్ని ఆయురారోగ్యాలతో ఉండాలని, మరిన్ని పుట్టినరోజులు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్. నా పేరు ఆనంద్, PR1. నమస్కారం. నా పేరు శనివారపు శివ, జనసేన పార్టీ నగర కార్యదర్శి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధితో పాటు సేవా కార్యక్రమాల్లో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలబెట్టిన మా ఎమ్మెల్యే గారు ప్రజా బంధువు, ప్రముఖ పారిశ్రామికవేత్త, విద్యావేత్త అయిన శ్రీ యలమంచిలి సత్యనారాయణ చౌదరి సుజనా చౌదరి గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే ఎమ్మెల్యే సార్. హ్యాపీ బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే ఎమ్మెల్యే సార్. హ్యాపీ బర్త్డే సుజనా సార్. ఈ పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే సుజనా చౌదరి గారికి హ్యాపీ బర్త్డే సార్. గౌరవనీయులైన మా ఎమ్మెల్యే, మా ప్రీతమ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సుజనా చౌదరి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే ఎమ్మెల్యే సార్. హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మా సుజనా మిత్ర టీం. మా సుజనా మిత్ర టీం నుంచి అందరి గురించి మంచిగా ఆరోగ్యం గురించి మాట్లాడే మా సార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. నా పేరు ఇరువురు గోవిందమ్మ. మన పశ్చిమ నియోజకవర్గం నుంచి మన ఎమ్మెల్యే గారి ఆఫీస్ ద్వారా, సుజనా చౌదరి ఆఫీస్ ద్వారాగా మన టైలరింగ్ నేర్పబడింది. టైలరింగ్ నేర్పబడిన దానివల్ల అందరం హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అందరి తరపున సుజనా చౌదరి గారి జన్మదిన శుభాకాంక్షలు.